హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి స్పెషల్ వంట అందరూ చేసుకొని తింటారో లేదో నాకు తెలియదు. మనకు ఎప్పుడు మనం దోశలు ఇవే కాకుండా ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా మీరు? దోశ పిండి మిగిలితే మీరేం చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే దోశ పిండి మిగిలితే మన్నాడు కొంచెం పుల్లట్టులాగా వేసుకుంటాను. అందులో పచ్చిమిర్చి, జీలకర్ర, కొంచెం ఆనియన్స్, కొంచెం అల్లం, కొంచెం కొత్తిమీర, కరివేపాకు అన్నీ కొంచెం కచ్చా పచ్చాగా నూరుకొని అవన్నీ పిండిలో కలిపేసి ఇలా అట్టుపోసుకుంటాం. కొంచెం ఆయిల్ వేసుకొని పెద్ద మీద అటు ఇటు తిరిగేసుకుంటే ఇలా కలర్ వస్తుంది, మంచి రెడ్ కలర్లో. అటు ఇటు తిరిగేసుకొని ఇలా పుల్లట్టు చేసుకొని తినండి, బాగుంటుంది. అందులోకి చింతపొడి కానీ, కారపొడి కానీ, అల్లం చట్నీ కానీ ఏమి లేకుండా అలా తిన్నా చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. పొడి పప్పుల పొడి అంటామండి, మీరేమంటారు? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా చేసుకొని తినండి, చాలా టేస్ట్గా, ఉప్పుతో పని లేకుండా చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి.